అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ పెన్షన్దారుల సమస్యలను పరిష్కరించాలని విశ్రాంతి ఉద్యోగులు ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ సమస్యలను కూడా చెప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వారి ప్రధానంగా వారికి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి అనే అంశంపైన మనతో మాట్లాడడానికి విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించి ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి డిమాండ్స్ మీరు వచ్చారు ఇక్కడికి? అయితే మాకు ప్రభుత్వం నుండి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గత 4 విడతలుగా డిఏలు బాకీ ఉన్నది. వైద్య సేవలకు సంబంధించిన హెల్త్ కార్డులు కూడా మాకు ఎక్కడ పనిచేయడం లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా మాకు వైద్య సేవలకు ఫ్రీగా ఉచిత వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా ఐఆర్ను కూడా మాకు కేవలం 5% ప్రకటించారు, దాన్ని 20% పెంచాలి. మరి 398 వేతనంతో స్పెషల్ టీచర్గా గత 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళు దాదాపుగా 5-6 సంవత్సరాల వేతన నష్టంతో పనిచేసారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నోషనల్ ఇంక్రిమెంట్ కల్పించి ప్రభుత్వము వాళ్లకు ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు పెన్షన్ కమ్యూటేషన్ అనేటువంటిది 15 సంవత్సరాల వాళ్ళకు రీకవరీ చేస్తారు. కాబట్టి పెన్షన్ రీస్టోర్ కావడానికి 12 సంవత్సరాలకు కుదించాలి. మరియు పిఆర్సీని వెంటనే ప్రకటించి మాకు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెన్షనర్లకు అందరికీ కూడా హైదరాబాద్ లాంటి స్థలంలో మళ్ళా జిల్లా కేంద్రటువంటి స్థలం లోపల స్థలాలు కేటాయించి ప్రభుత్వ సొమ్ముతోనే మాకు భవనాలు కట్టించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2,08,000 మంది కూడా ఉండడం జరిగింది. దానికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఈరోజు రాష్ట్ర పెన్షనర్ జేఏసీ పక్షాన పిలుపులో భాగంగా సిద్దిపేట మన కలెక్టరేట్ దగ్గరికి వచ్చి మెమోరాండం సమర్పించడం జరిగింది. మా యొక్క పెన్షనర్ సంబంధించినటువంటి సమస్యలన్నింటిపై పరిష్కారం కోసము. ముఖ్యంగా ఇప్పటివరకు 4 డిఏలు పెండింగ్లో ఉండడం జరిగింది. గత ప్రభుత్వం కాలంలో 3 డిఏలు, మరి కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 డిఏ, టోటల్గా 4 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఈ 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని మేము ఈ పెన్షనర్ జేఏసీ పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి అనారోగ్యానికి గురైనటువంటి ఏజ్తో ఉన్నటువంటి మా పెన్షనర్లను ప్రతి కార్పొరేట్ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ ఉచిత నగదు రహిత చికిత్స అందించాలని కూడా మా ముఖ్యమైనటువంటి డిమాండు. అలాగే 398 రూపాయలతో స్పెషల్ టీచర్లుగా చాలామంది కొన్ని సంవత్సరాల పాటు చేయడం జరిగింది. మరి వారికి నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు చేయాలనేటువంటిది మరొక డిమాండు. అలాగే మరి ఇంకా అనేక డిమాండ్లతో కూడినటువంటి విజ్ఞాపన పత్రాన్ని కలెక్టరేట్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆ ప్రభుత్వం కొన్ని పెండింగ్లో పెట్టడం వల్ల మరి ఇవి తడిసి మోపెడైనటువంటి సమస్యలు మా పెన్షనర్లకు సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ గారి ప్రభుత్వం పరిష్కరించి సమస్యలను మరి పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంటే ఉద్యోగులు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, గతంలో కూడా చూసాం. కానీ మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో? ఏం లేదు, మమ్మల్ని రోడ్డు మీద పడగొట్టిండ్రు. ఆ రోడ్డు మీద రాకుండా చూడాలి. కాబట్టి మాకు రావాల్సిన సకాలంలో ఇస్తే మేము రోడ్డు మీదకి వచ్చే సమస్య లేదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వీరికి సంబంధించిన 4 డిఏలను కూడా క్లియర్ చేయాలి. లేని పక్షంలో ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలను కూలగొట్టినటువంటి ఘనత ఉద్యోగస్తులకే ఉంది. ఇప్పుడు కూడా ఈ యొక్క కొత్తగా కొలువైనటువంటి రేవంత్ సర్కార్ కూడా ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించిన విశ్రాంతి ఉద్యోగులకు సంబంధించిన పరిష్కార దిశగా అడుగులు వేయాలని చెప్పి ఈ యొక్క ఉద్యోగస్తులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.